సినిమాలంటే నాకు బోర్ కొట్టేసింది అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కోన వెంకట్ గారితోని ఒక సందర్భంలో చెప్పాల్సి వచ్చింది. సో ఆ మాటలు మాత్రం రీసెంట్గానే చెప్పడం జరిగింది. సో చిరంజీవి గారికి కమర్షియల్ సినిమాలంటే ఎప్పటి నుంచో కూడా అదొక ఆయనకు పెట్టింది పేరు అనే విధంగా ఉండేది. ఎప్పుడు ఏ సినిమా చేసినా కూడా కమర్షియల్గానే మంచి హిట్ కొట్టేది. అంటే ఆయన అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా ఉండేది. సో ఇప్పుడు మాత్రం ఇలాంటి కమర్షియల్ సినిమాలు చేసి నాకు మాత్రం బోర్ కొట్టేసింది. ఒక సాధారణ పాత్రలో నేను ఎందుకు నటించలేను, అలాంటి పాత్రలు నాకు ఎందుకు రావట్లేదు, సో అలాంటి సినిమాలు కూడా నేను చేయాలనుకుంటున్నాను. మమ్ముట్టి గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, సో ఏ విధంగా సాధారణ పాత్రలు కూడా చేస్తూ మంచి సూపర్ డూపర్ హిట్లు సాధిస్తున్నారో అలాంటి సినిమాలు కూడా నేను చేయాలనుకుంటున్నాను అనే విధంగా చిరంజీవి గారి స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము చిరంజీవి గారి సినిమాలు చూడవచ్చు ఏ విధంగా ఉంటాయి. ఆయన అప్పట్లో ఆయన డ్యాన్స్కి కావచ్చు, యాక్షన్స్కి కావచ్చు, అండ్ ఫైటింగ్ కావచ్చు, అండ్ అసలు చిరంజీవి గారు అంటే యాక్షన్ సినిమాలకి అదేవిధంగా కమర్షియల్ సినిమాలకి పెట్టింది పేరు. ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే. ఆయన ఎంచుకునే పాత్రలు ఆ విధంగా ఉంటాయా, లేకపోతే ఆయనకు వచ్చే పాత్రలే ఆ విధంగా ఉంటాయో తెలియదు, కానీ చిరంజీవి గారు సినిమా చేస్తున్నందుకే సినిమాలు హిట్ అవుతాయి అనే విధంగా చెప్పుకునే వాళ్ళు కూడా స్టిల్ చాలా మంది కూడా ఉన్నారు. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది నటీనటులు కావచ్చు, డాన్సర్లు కావచ్చు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఖచ్చితంగా ఒక 100లో 90% చిరంజీవి గారి పేరు చెప్తూనే ఉంటారు. సో ఇప్పుడు నిర్మాత కోన వెంకట్ గారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత అరే నిజమే కదా, చిరంజీవి గారు కూడా వేరే పాత్రలు ఇవ్వచ్చు కదా, ఎప్పుడు కూడా ఒకే పాత్రలు చేసి ఆయనకి కాదు మనకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. అంటే ఆయన సినిమాలు ఎన్ని రోజులు చేసినా కూడా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు, కానీ ఒకే టైప్ ఆఫ్ సినిమాలు చూడడం వల్ల మనకు కూడా అరే చిరంజీవి గారు కొత్త పాత్రలు కూడా చేయొచ్చు కదా అని మనకు కూడా అనిపిస్తుంది. కాబట్టి కొత్త పాత్రలు కూడా చేస్తే బాగుంటుందని చాలా మంది కూడా కోరుకుంటున్నారు. సో ఇప్పుడు మాత్రం రీసెంట్గా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పుడు రాబోయే సంక్రాంతికి మాత్రం ఒక మంచి కామిక్ రోల్లో మనకు చిరంజీవి గారు కనిపించబోతున్నారు. అండ్ రీసెంట్గా మనకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోని వెంకటేష్ గారికి ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. సో మరి ఆ సినిమా తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ రేంజ్లోని హిట్ ఇవ్వాలనే విధంగా ఇక్కడ అనిల్ రావిపూడి గారు కోరుకుంటున్నారు. మరి అదే రేంజ్లో సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఒక సపరేట్గా అంటే ఒక స్పెషల్గా మనకు చిరంజీవి గారి కోసం క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు అనుకుంటున్నట్టే ఎప్పుడు కూడా ఒకే తోవలో వెళ్తే ఏ విధంగా ఉంటుంది, రకరకాల తోవలు తిరుగుతూ ఉంటే, రకరకాల ప్లేస్లు తిరుగుతూ ఉంటే మనకు కూడా ఒక మంచి కొత్త అనుభవం కూడా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలే కాకుండా ఒక సాధారణ పాత్ర కూడా చెయ్యాలి అనే ఆయన కోరిక మాత్రం ఖచ్చితంగా తొందరలో నెరవేరుతుంది. ఇంకా వేరే డైరెక్టర్లు కూడా అనుకున్నట్టు కూడా తెలుస్తుంది. కొత్త సినిమాలు కూడా ఆయన చేస్తున్నాడు.